నమస్తే, మీరు చూస్తున్నారు జనం సాక్షి. నా పేరు అలేఖ్య. ముందుగా హెడ్లైన్స్. ఆదాని వద్దు మీ విరాళం అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. ఆస్ట్రేలియాలో దుమ్ము లేపిన భారత క్రికెట్ జట్టు. ప్లీజ్ చర్చ జరగనివ్వండి. హౌసింగ్ సొసైటీల భూ కేటాయింపులు రద్దు చేసిన సుప్రీంకోర్టు. 100 కోట్ల విరాళాన్ని తిరస్కరిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఆదాని గ్రూప్ మీద విమర్శల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఇటీవల ఆదాని గ్రూప్ ప్రకటించిన 100 కోట్ల విరాళాన్ని స్వీకరించరాదని నిర్ణయించింది. ఈ విషయాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆ గ్రూప్ పై విమర్శల దృష్ట్యా ఆదాని ఫౌండేషన్ నుంచి విరాళాన్ని తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదాని గ్రూప్ నకు లేఖ పంపినట్లు సీఎం వెల్లడించారు. ఆదాని నుంచి తెలంగాణ ప్రభుత్వం నిధులు స్వీకరించిందని విమర్శలు చేస్తున్న కారణంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగానే ఆదాని నుంచి పెట్టుబడులు అనుమతిస్తామని ముఖ్యమంత్రి అన్నారు. నిబంధనల మేరకే టెండర్లు పిలిచి ప్రాజెక్టులు ఇస్తున్నామని, దేశంలో ఏ సంస్థలకైనా చట్టబద్ధంగా వ్యాపారం చేసుకునే హక్కు ఉంటుందని తెలిపారు. అంబానీ, ఆదాని, టాటా ఎవరికైనా తెలంగాణలో వ్యాపారం చేసుకునే హక్కు ఉందన్నారు. గొప్ప సంకల్పంతో లక్షలాది మంది నిరుద్యోగులకు సాంకేతిక నైపుణ్యం నేర్పించే లక్ష్యంతో స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించామని సీఎం అన్నారు. ఆదాని గ్రూప్ స్కిల్స్ యూనివర్సిటీకి ఇచ్చిన విరాళాన్ని సీఎం, మంత్రులకు ఇచ్చినట్టు కొందరు ప్రచారం చేస్తుండడంపై ఆయన మండిపడ్డారు. సిఎస్ఆర్ కింద స్కిల్స్ వర్సిటీకి ఆదాని గ్రూప్ ప్రకటించిన 100 కోట్లు బదిలీ చేయొద్దని కోరుతూ ఆ గ్రూపుకు లేఖ పంపామని, అనవసర వివాదాల్లోకి రాష్ట్ర ప్రభుత్వాన్ని లాగొద్దని కోరారు. తెలంగాణ ప్రభుత్వ ఖాతాల్లోకి ఎవరి నుంచి డబ్బులు రాలేదన్నారు. ఆస్ట్రేలియాలో దుమ్ము లేపిన భారత క్రికెట్ జట్టు. బార్డర్ గవాస్కర్ సిరీస్ లో రికార్డు స్థాయిలో ఘన విజయం. శీతాకాల సమావేశాల ప్రారంభం వేళ ప్రధాని మోడీ ఓ విన్నపాన్ని ఎంపీల ముందుంచారు. పార్లమెంట్లో విఫలమైన చర్చలు జరగాలని అధికార విపక్ష సభ్యులను మోదీ కోరారు. ప్రస్తుతం మనం 2024ను పూర్తి చేసుకోబోతున్నామని, 2025 కోసం దేశం సిద్ధమవుతోందని తెలిపారు. ఈ పార్లమెంట్ సమావేశాలు ఎన్నో అంశాల పరంగా ముఖ్యమైనవని చెప్పారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించి ఈ నవంబర్ 26 నాటికి 75వ ఏడాదిలోకి అడుగు పెడుతున్నామని, దానికి గుర్తుగా రేపు సంవిధాన్ సదన్లో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించుకుందామని మోదీ మీడియాతో మాట్లాడారు. ప్రజల చేత తిరస్కరణకు గురైన కొందరు వ్యక్తులు కొందరి చేత గూండాయిజం చేయిస్తున్నారని, పార్లమెంటును నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కొందరి గందరగోళ చర్యల వల్ల కొత్త ఎంపీలకు సభలో మాట్లాడే అవకాశం రావడం లేదన్నారు. వారు ప్రజాస్వామ్య స్ఫూర్తిని గౌరవించరని, ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకోరని విమర్శించారు. వారికి ప్రజలపై ఎలాంటి బాధ్యత ఉండదన్నారు. అందుకే వారు ప్రజల అంచనాలను ఎన్నటికీ అందుకోలేరని, అందుకే ఆ సభా కార్యకలాపాలు సాగనివ్వరని మోడీ ఆక్షేపించారు. జీహెచ్ఎంసీ పరిధిలో హౌసింగ్ సొసైటీలకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. హౌసింగ్ సొసైటీలకు కేటాయించిన భూ కేటాయింపులను రద్దు చేసింది. ఈ మేరకు సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది. ప్రజా ప్రతినిధులు, అధికారులు, జర్నలిస్టు సొసైటీలకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వాలు భూములు కేటాయించిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వాలు భూ కేటాయింపులు చేయడాన్ని సవాల్ చేస్తూ రావు బి చెలికాని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై దేశ అత్యున్నత న్యాయస్థానం తుది తీర్పును వెలువరించింది. అయితే జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలో సభ్యులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇటీవలే కేటాయించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 8న హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఇళ్ల స్థలాల కేటాయింపు పత్రాలను సీఎం రేవంత్ రెడ్డి అందించారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో హౌసింగ్ సొసైటీలు పొందిన భూముల విషయమై సందిగ్ధం నెలకొంది.